ఇందులో మనకి ట్యాబ్లర్ ఫామ్లో ఉన్న అకౌంటింగ్ స్టాండర్డ్స్ కూడా మనకి మ్యాక్సిమం అన్నీ కూడా పైన కవర్ చేస్తున్నాయండి. వాటిలో కొన్ని అక్కడక్కడ కొన్ని తేడాలు ఉన్నాయి. వాటిలో చూసుకుంటే మనకి ఏఎస్ 101 చూడండి. ఇందులో ఫస్ట్ టైం అడాప్షన్ ఆఫ్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. అంటే ఎవరన్నా అప్పటి వరకు వేరే అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఫాలో అవుతా సడన్గా ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్లో కన్వర్ట్ అయ్యారనుకోండి, లేకపోతే దాన్ని కూడా అడాప్ట్ చేసుకున్నారనుకోండి, అది డిస్క్లోజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏఎస్ 102 షేర్ బేస్డ్ పేమెంట్. ఒక షేర్కి అదే ఈపీఎస్ అని అనుకున్నాం కదా మనం, అలా కాకుండా ఇది షేర్ బేస్డ్ పేమెంట్. ఒక డివిడెండ్ కానీ వాళ్ళు ఏదైనా డిక్లేర్ చేశారనుకోండి, ఈ షేర్కి ఈచ్ షేర్ హోల్డ్ చేస్తున్న పర్సన్కి ఎంత డివిడెండ్ ఇస్తారు అలాంటివన్నీ డిక్లేర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆపరేటింగ్ సెగ్మెంట్స్, వాళ్ళు ఏ సెగ్మెంట్స్లో ఆపరేట్ చేస్తున్నారు అనేది జనాలు డిస్కస్ చేయాలి, అది 108. నెక్స్ట్ వచ్చేటప్పటికి కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏఎస్ 110. కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే మన కన్సాలిడేటెడ్ అని స్టాండ్ అలోన్ అని రెండు ఉంటాయండి. కన్సాలిడేటెడ్ అంటే వీళ్ళు కనుక 2-3 టైప్స్ ఆఫ్ బిజినెస్ సెగ్మెంట్స్లో ఆపరేట్ చేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు అంటే 2-3 కంపెనీలు ఉన్నాయి వీళ్ళకి, ఆపరేట్ చేయడం కాదు, 2-3 కంపెనీలు ఉంటే కనుక మెయిన్ ఏ కంపెనీని అయితే వీళ్ళు రిఫర్ చేస్తా ఎర్నింగ్స్ అనేవి డిక్లేర్ చేస్తారో వీళ్ళు, దానిది ఆ 3 కంపెనీలది కలిపి కనుక డిక్లేర్ చేస్తే అది కన్సాలిడేటెడ్ అండి. అదే వీటిలో వచ్చేటప్పటికి మళ్ళీ స్టాండ్ అలోన్ అని ఉంటుందండి. స్టాండ్ అలోన్ అంటేనేమో ఆ ఒక్క కంపెనీ ఏ కంపెనీ అయితే వీళ్ళు డిక్లేర్ చేస్తున్నారో ఆ ఒక్క కంపెనీకి సంబంధించింది అయితే స్టాండ్ అలోన్. అదే మొత్తం మూడింటిది కలిపి డిక్లేర్ చేస్తే కనుక అది కన్సాలిడేటెడ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి రెవెన్యూ ఫ్రమ్ కాంట్రాక్ట్స్ అండ్ కస్టమర్స్ ఏఎస్ 115. ఒక కస్టమర్ నుంచి, అంటే వీళ్ళకి కస్టమర్స్ ఒక 10-15 మెంబర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళలో టాప్ ఎక్కువ ఎర్నింగ్స్ ఇస్తున్న కస్టమర్స్ ఉన్నారు. అలా మనం ఎలా డిక్లేర్ చేస్తామంటే ఎవరి దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు వస్తున్నాయని చెప్పి మనం ఎలా చెప్పగలం అంటే, ఈచ్గా కస్టమర్ వైజ్ వాళ్ళు కనుక మనకి బయటికి డిస్క్లోజ్ చేస్తే అప్పుడు మనం టాప్ రెవెన్యూ జనరేటింగ్ కస్టమర్స్ ఎవరో ఆ కంపెనీకి అనేది మనం తెలుసుకోవచ్చు. అదొకటి. అలాగే అండి, మొత్తం అన్నీ కూడా చాలా వరకు పైన మనం డిస్కస్ చేసుకున్న అకౌంటింగ్ స్టాండర్డ్స్ని బట్టే ఉన్నాయి. చూడండి ఒకసారి టేబులర్ కాలం చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ ఎన్ఎఫ్ఆర్ఏ అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్. ద ఎన్ఎఫ్ఆర్ఏ వాస్ కాన్స్టిట్యూటెడ్ ఆన్ October 1, 2018. మనకి October 1, 2018 ఈ నేషనల్ ఫైనాన్సింగ్ రిపోర్టింగ్ అథారిటీ అనే దాన్ని ఫామ్ చేస్తారండి బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ సబ్సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 132 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013. ఈ కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం మళ్ళీ అందులో సబ్సెక్షన్ 1 ప్రకారం ఈ ఎన్ఎఫ్ఆర్ఏని మన వాళ్ళు ఫామ్ చేశారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ద ఐసీఐ మస్ట్ నౌ కన్సల్ట్ విత్ ది ఎన్ఎఫ్ఆర్ఏ అండ్ కన్సిడర్ ఇట్స్ రికమెండేషన్స్ ఆన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. వైల్ ది ఐసీఐ ఈజ్ సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ ఫర్ ప్రొఫెషనల్ అకౌంటెంట్స్, ద ఎన్ఎఫ్ఆర్ఏ సర్వ్స్ యాజ్ అన్ ఇండిపెండెంట్ ఆడిట్ రెగ్యులేటర్. ఇప్పుడు ఈ ఐసీఐ వాళ్ళు ఏదన్నా రూల్స్ని కనుక రెగ్యులేషన్స్ని కనుక పాస్ చేయాలన్నా లేకపోతే అకౌంటింగ్ స్టాండర్డ్స్ని పెట్టాలన్నా సరే ఇప్పుడు కంపల్సరీగా వీళ్ళు ఎన్ఎఫ్ఆర్ఏ అనే దాన్ని వీళ్ళు ఫామ్ చేస్తుంది కాబట్టి ఎన్ఎఫ్ఆర్ఏ యొక్క రికమెండేషన్స్ అనే వాటిని తీసుకోవాలండి. ఈ ఐసీఐ వచ్చేటప్పటికి సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ అండి, అంటే దాన్ని ఎవరు కూడా రెగ్యులేట్ చేయరు, దాన్ని అదే రెగ్యులేట్ చేసుకుంటూ ఉంటుంది. అదే ఎన్ఎఫ్ఆర్ఏ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఆడిట్ రెగ్యులేటర్. ఇప్పుడు కంపెనీస్ చేసిన ఆడిట్స్ ఉంటాయి చూసారా, వాటిని రెగ్యులేట్ చేస్తూ ఉంటుందండి ఎన్ఎఫ్ఆర్ఏ వచ్చేటప్పటికి. నెక్స్ట్ వచ్చేటప్పటికి అప్లికబిలిటీ ఆఫ్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఈ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏ ఏ కంపెనీలకి ఎలా వర్తిస్తుంది అనేది ఈ ట్యాబ్లర్ కాలంలో చూడండి. లిస్టెడ్ కంపెనీస్కి వచ్చేటప్పటికి ఎలా పనిచేస్తుంది? అప్లికబిలిటీ ఆల్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఇన్ ఆర్ అవుట్ సైడ్ ఇండియా. అన్ని స్టాక్ ఎక్స్చేంజ్లకు కూడా ఇది వర్తిస్తుంది అండి. ఇండియాలో ఉన్నా లేకపోతే మన ఇండియన్ కంపెనీస్ వేరే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్నా కూడా వాటికి ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం వాటిని కేటగరైజ్ చేస్తారు. అదే వాటి రూల్ బుక్ అనేది ఫాలో అవుతాయి అవి. నెట్వర్త్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500 crores. 500 crores అన్నా ఎక్కువ ఉన్నా అంతకు ఈక్వల్గా ఉన్నా సరే అప్లికబుల్ ఫ్రమ్ 1 April 2016. నెక్స్ట్ వచ్చి అన్లిస్టెడ్ కంపెనీస్ కూడా నెట్వర్త్ కనుక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500 crores ఉంటే ఇది అప్లై చేసుకోవాలండి ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని. నెక్స్ట్ వచ్చేటప్పటికి లిస్టెడ్ ఎన్బిఎఫ్సిస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ ఉంటాయి చూసారా, అవి కనుక ఒకవేళ ఇండియన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంటే వాటికైనా 500 crores దగ్గరగా ఉన్నా లేకపోతే ఎక్కువగా ఉన్నా సరే వాళ్ళు ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనే వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి అన్లిస్టెడ్ ఎన్బిఎఫ్సిస్ ఇదైనా సరే గ్రేటర్ దాన్ 500 crores ఉంటాయి. ఆ తర్వాత బిట్వీన్ 250 crores అండ్ 500 crores ఉన్నా సరే వీళ్ళు అప్లై చేయాలండి. ఇది ఎప్పటి నుంచి 1 April 2019 నుంచి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీస్కి మాత్రం అలాంటిది ఏమీ మనకి లేదండి. అది ఎంత చిన్న కంపెనీ అయినా సరే వాళ్ళు ఖచ్చితంగా ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాల్సిందే. నెక్స్ట్ వచ్చేటప్పుడు బ్యాంకింగ్ కంపెనీస్, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, వీళ్ళు వచ్చేటప్పటికి డెఫర్డ్ టిల్ ఫర్దర్ నోటీస్. మనకి డెఫర్డ్ అంటే ఏంటంటే అసెట్ కింద లయబిలిటీ కింద రెండింటి కింద కన్సిడర్ చేయరండి. మనకి డెఫర్డ్ ఇన్కమ్ అంటారు చూసారా. డెఫర్డ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మనం ఎవరికన్నా కనుక ఒక కంపెనీ నుంచి లేకపోతే ఒక కస్టమర్ దగ్గర నుంచి, మనం అదే కంపెనీ అనుకోండి, మనం వాళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ ముందు అడ్వాన్స్డ్గా మనీ తీసేసుకున్నాం, కానీ వాళ్ళకి ఇంకా మనం సర్వీస్ కానీ గూడ్స్ కానీ ఏమీ ఇవ్వలేదు. అలాంటి ఇన్కమ్ ఉంటుంది చూసారా, దాన్ని వచ్చేటప్పటికి మనం డెఫర్డ్ ఇన్కమ్ కింద చూపిస్తాం. అంటే వాళ్ళకి ఫర్దర్గా మనం ఏదో ఒకటి సర్వీస్ అన్నా ఇవ్వాలి లేకపోతే గూడ్స్ అన్నా ఇవ్వాలి. వాళ్ళ దగ్గర నుంచి మనం ఓన్లీ అడ్వాన్స్ మాత్రమే తీసుకున్నాం, అడ్వాన్స్ని డెఫర్డ్ ఇన్కమ్ అంటారు. అలా ఇప్పుడు ఈ
ఇది వచ్చేటప్పటికి డిఫర్డ్ టిల్ ఫర్దర్ నోటీస్. మళ్ళీ వీళ్ళ నోటీస్ ఇచ్చేంత వరకు దాన్ని ఏ రకంగానూ క్లాసిఫై చేయకుండా అలా ఉంచారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, వాటికైతే ఇది వర్తించదండి అసలు. నెక్స్ట్ యుఎస్జిఏఏపి. యుఎస్జిఏఏపి అంటే యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు పెట్టుకున్నదండి, జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యుఎస్ఏ. దానికి ఫుల్ ఫామ్ ఇది ఆర్ ది అకౌంటింగ్ రూల్స్ యూటిలైజ్డ్ ఫర్ ప్రిపేరింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్. మనకి ఎలా అయితే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉందో వాళ్ళకి యూఎస్లో ఉన్న పీపుల్కి వచ్చేటప్పటికి, కంపెనీస్కి వచ్చేటప్పటికి యుఎస్జిఏఏపి అలాగండి. వాళ్ళు దీని ప్రకారం, ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు దాంట్లో ఉన్న ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని ప్రిపేర్ చేసుకుంటారు వాళ్ళు. అన్లైక్ బీయింగ్ గవర్నమెంట్ రెగ్యులేటెడ్, యుఎస్జిఏఏపి ఈజ్ ఇన్ మ్యాండేటరీ ఫర్ ఆల్ బిజినెసెస్. మనకి ఇక్కడ అదే గవర్నమెంట్ రెగ్యులేట్ చేసినట్టు అలా కాకుండా వాళ్ళు కావాలంటే దాన్ని అవలంబించుకోవచ్చు యుఎస్జిఏఏపి పద్ధతిని, లేకపోతే కనుక వాళ్ళు వద్దనుకుంటే అవసరం లేదండి. హౌవర్ పబ్లిక్లీ ట్రేడెడ్ కంపెనీస్ ఆర్ రిక్వైర్డ్ టు బై ది యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ టు అడ్హర్ టు జిఏఏపి ఇన్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. అలా కాకుండా అవి కనుక స్టాక్ ఎక్స్చేంజ్లో, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ ఇలాంటి వాటిలో కనుక వాళ్ళు రిజిస్టర్ అవ్వాలనుకుంటే కనుక అప్పుడు మాత్రం ఖచ్చితంగా యుఎస్జిఏఏపిని వాళ్ళు ఫాలో అవ్వాలండి. కరెంట్లీ ద ఫైనాన్షియల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ సెట్స్ దీస్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ప్రస్తుతానికి వచ్చేటప్పటికి వాళ్ళకున్న ఫైనాన్షియల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఎఫ్ఏఎస్బి అనేవాళ్ళు ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ వీటిని రూల్స్ని సెట్ చేస్తున్నారండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి లిమిటేషన్స్. USGAAP comprises standards and does not provide absolute assurance that a company's financial statements are free from errors or intended omissions. ఇది వచ్చేటప్పటికి USGAAP వాళ్ళు ఏం ఫుల్ ఫ్లెడ్జ్గా మాది గ్యారంటీ అని చెప్పి ఏం చెప్పరండి. అంటే కొన్ని కంపెనీస్ వాళ్ళని ఫాలో అవుతున్నా సరే, USGAAP రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాటిని ఫాలో అవుతున్నా సరే ఖచ్చితంగా అందులో ఎర్రర్స్ జరగవని అలా ఏం చెప్పలేరు వీళ్ళు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. ఆఫర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ పొటెన్షియల్ ఇన్వెస్టర్స్, క్రెడిటర్స్ అండ్ అదర్స్ యూజ్డ్ టు మేక్ ఇన్ఫార్మ్డ్ ఫైనాన్షియల్ డెసిషన్స్. ఇది వచ్చేటప్పటికి మనకి ఏంటంటే ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే డబ్బులు ఇచ్చేవాళ్ళు క్రెడిటర్స్ ఉంటారు చూసారా, వాళ్ళకి కానీ ఇన్ఫార్మ్డ్ ఫైనాన్షియల్ డెసిషన్స్ అనేవి తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందండి USGAAP, సేమ్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ లాగానే. నెక్స్ట్ వచ్చేటప్పటికి హెల్ప్ యూజర్స్ ఎవాల్యుయేట్ ద టైమింగ్ అమౌంట్స్ అండ్ అన్సర్టనిటీ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ రిసిప్ట్స్. ఇది సేమ్ మన దానికి లాగానే ఏ టైంలో కంపెనీ అనేది ఎక్కడి నుంచి డబ్బులు ఎంత వచ్చిందనేది, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్యూచర్ క్యాష్ రిసిప్ట్స్ వస్తాయా రావా అనేది చెప్పడానికి వీటికి అన్నిటికీ ఉపయోగపడుతుందండి. కమ్యూనికేట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎకనామిక్ రిసోర్సెస్, క్లెయిమ్స్ టు దోస్ రిసోర్సెస్ అండ్ చేంజెస్ ఇన్ దెమ్. ఎకనామిక్ ఉండే రిసోర్సెస్ ఉంటాయి చూసారా, వాటిని క్లెయిమ్ చేసుకోవాలన్నా లేకపోతే వాటిలో ఉన్న చేంజెస్ జరిగినా అలాంటివన్నీ కూడా ఇది తెలియజేస్తుందండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి US law mandates that business issuing public financial statements and publicly traded companies on stock exchanges and indices must adhere to generally accepted accounting principles. These principles encompass 10 key concepts. ఇందాక అనుకున్నాం కదా, యూఎస్లో కనుక ఒక స్టాక్ ఎక్స్చేంజ్లో ఇవి లిస్ట్ అవ్వాలంటే కనుక కంపెనీస్ అనేవి ఖచ్చితంగా USGAAP అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేవి వాళ్ళు అడ్హర్ చేసుకొని అంటే వాటిని అవలంబించాలండి. నెక్స్ట్ వచ్చినప్పుడు వాటిలో మెయిన్గా 10 కీ కాన్సెప్ట్స్ ఉంటాయంటండి. అందులో అవి ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ రెగ్యులారిటీ. అకౌంటెంట్స్ మస్ట్ స్ట్రిక్ట్లీ ఫాలో ఎస్టాబ్లిష్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ అకౌంటెంట్స్ అనేవాళ్ళు ఎవరైతే ఆ కంపెనీలకి ఇది చేస్తూ ఉంటారో అంటే ఆడిట్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా USGAAP ఇది అనేది ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వచ్చేటప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ కన్సిస్టెంట్ స్టాండర్డ్స్ ఆర్ అప్లైడ్ త్రూ అవుట్ ది ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్. ఒకసారి కనుక వాళ్ళు అప్లై చేసుకుంటే ఆ ప్రిన్సిపల్స్ అనే వాటిని కన్సిస్టెంట్గా మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ అంటే ఇప్పుడు ఇయర్లో 4 quarters ఉంటాయి కదా, అట్లా ఖచ్చితంగా అన్ని క్వార్టర్స్లోనూ అదే ప్రిన్సిపల్ని అదే అకౌంటింగ్ స్టాండర్డ్స్ని వాళ్ళు ఫాలో అవ్వాలి. అంతేగాని హాఫ్ ఇయర్ వచ్చేటప్పటికి ఫాలో అవుతాం, మిగిలిన హాఫ్ ఇయర్ ఫాలో అని అంటే అలా కుదరదండి. కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేటప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ సిన్సియారిటీ. GAAP కంప్లైంట్ అకౌంటెంట్స్ ప్రయారిటైజ్ యాక్యురసీ అండ్ ఇంపార్షియాలిటీ. వాళ్ళు ఖచ్చితంగా పార్షియాలిటీ అనేది చూపించకూడదు, యాక్యురసీ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేటప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ పర్మనెన్స్ ఆఫ్ మెథడ్స్. యూనిఫామ్ ప్రొసీజర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్రిపేరింగ్ ఆల్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్. అన్నీ ఒక కంపెనీ వాళ్ళు ఫాలో అయ్యాయి, ఇంకో కంపెనీ వాళ్ళు కూడా ఫాలో అవ్వాల్సిందే. అంతేగాని ఇది ఒక కంపెనీకి వచ్చేటప్పటికి GAAP వాళ్ళు రూల్స్ సెపరేట్గా ఉంటాం, నెక్స్ట్ కంపెనీకి వచ్చేటప్పటికి వేరేగా ఉంటాం, అలా ఏమి ఉండదండి. అన్ని కంపెనీస్ కూడా యూనిఫామ్ లాస్ అనేది అప్లై అవుతాయి. నెక్స్ట్ వచ్చేటప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ కాంపెన్సేషన్. బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్స్ పర్ఫార్మెన్స్ ఆర్ ఫుల్లీ డిస్క్లోజ్డ్ వితౌట్ ఆఫ్సెటింగ్. ఏదన్నా కంపెనీలో పాజిటివ్స్ ఉంటే పాజిటివ్స్ అంటే ప్రోస్ అండ్ కాన్స్ రెండు కూడా వాళ్ళు ఖచ్చితంగా జనాలు అనే వాళ్ళకి డిస్క్లోజ్ చేయాలి. అంతేగాని పాజిటివ్స్ వస్తేనే వాటిని డిస్క్లోజ్ చేసి నెగిటివ్స్ వస్తే వాటిని దాచిపెట్టి ఉంచడం అలాంటివి చేయకూడదు. నెక్స్ట్ వచ్చేటప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ ప్రుడెన్స్. ఫైనాన్షియల్ డేటా ఈజ్ రిపోర్టెడ్ వితౌట్ స్పెక్యులేషన్. అంటే ఏంటంటే వీళ్ళు స్పెక్యులేటివ్గా ఉండకూడదండి. స్పెక్యులేషన్ అంటే ఏంటి, మనం ఊహించి చెప్పడం లేకపోతే గ్యాంబ్లింగ్ అలాంటివన్నీ కూడా స్పెక్యులేషన్ అండి. అలా చెప్పకూడదండి. ఎప్పుడు కూడా ఖచ్చితంగా జరిగినట్టు చెప్పాలి. ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ. అసెట్ వాల్యుయేషన్స్ అజ్యూమ్ ఆన్గోయింగ్ ఆపరేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. అంటే మనకి
ఈ కంపెనీ అనేది నెక్స్ట్ ఫ్యూచర్ టర్మ్లో కూడా ఖచ్చితంగా ఆపరేషన్లోనే ఉంటుంది, అంతేగాని దివాళా తీయదు అన్న విధానంలో. అంటే కంపెనీ అనేది రన్ అవుతుంది ఫ్యూచర్లో కూడా అన్న దాన్ని మైండ్లో పెట్టుకొని వీళ్ళు బయటికి డిస్కస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ పీరియాడిసిటీ. రెవెన్యూస్ ఆర్ రిపోర్టెడ్ విత్ ఇన్ స్టాండర్డ్ అకౌంటింగ్ టైం పీరియడ్ సచ్ ఆస్ ఫిజికల్ క్వార్టర్స్ ఆర్ ఇయర్స్. ఎప్పుడు కూడా వీళ్ళు ఖచ్చితంగా ఈ క్వార్టర్స్ ఉంటాయి చూసారా, అంటే 4 క్వార్టర్స్ ఉంటాయి కదా ఇయర్కి వచ్చేటప్పటికి. ఆ క్వార్టర్ అయిపోయిన తర్వాత పర్టికులర్గా ఇంత టైం పీరియడ్ లోపు వీళ్ళు ఆ క్వార్టర్కి సంబంధించిన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ బ్యాలెన్స్ షీట్ అనేది ఖచ్చితంగా జనాలకి చెప్పాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రిన్సిపల్ ఆఫ్ మెటీరియాలిటీ. ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కాంప్రహెన్సివ్లీ డిస్క్లోజ్ ది ఆర్గనైజేషన్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఈ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేవి ఖచ్చితంగా వీళ్ళు డిస్క్లోజ్ చేస్తే అప్పుడు ఆ ఆర్గనైజేషన్ యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంత్ అనేది వీక్నెస్ అనేది జనాలకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్. ఆల్ పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఆర్ అజ్యూమ్డ్ టు యాక్ట్ హానెస్ట్లీ. ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఎవరి రోల్ వాళ్ళు సిన్సియర్గా నిర్వర్తించాలి. అంటే ఆడిటర్స్ వాళ్ళ రోల్ వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా చేయాలి, బోర్డ్ మెంబర్స్ వాళ్ళ రోల్ వాళ్ళు చేయాలి, ఎండీ వచ్చేటప్పటికి తన రోల్ తను ఫుల్ ఫ్లెడ్జ్గా నిర్వర్తించాలి. అవన్నీ వచ్చేటప్పటికి ప్రిన్సిపల్ ఆఫ్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్. ఈ 10 ప్రిన్సిపల్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ అండి ఇందులో. నెక్స్ట్ వచ్చేటప్పుడు కంప్లైన్స్ విత్ జిఏపి ఎన్షూర్స్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ది ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్. ఈ జిఏపి కనుక వాళ్ళు అవలంబించి వాళ్ళు దాన్ని కనుక అడ్హర్ చేసుకున్నారంటే వాళ్ళ కంపెనీకి మొత్తం ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్ అంతా ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టు అక్కడ ఉన్న జనాలు కానీ లేకపోతే ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళకి మనీ ఇచ్చేవాళ్ళు కానీ అనుకుంటారండి. అండ్ స్టాండర్డైజెస్ అసంప్షన్స్, టెర్మినాలజీ, డెఫినేషన్స్ అండ్ మెథడ్స్. దిస్ కన్సిస్టెన్సీ అలౌస్ ఎక్స్టర్నల్ పార్టీస్ టు కంపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అక్రాస్ గాప్ కంప్లైంట్ ఎంటిటీస్ యాక్యురేట్లీ అండ్ క్విక్లీ. ఇలా కనుక వీళ్ళు అడ్డర్ చేసుకుని ఇలా కనుక బయటకి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కనుక ఇచ్చారంటే వాళ్ళు అప్పుడు సేమ్ అదే గాప్ అదే జిఏపి ఈ ఉన్నాయి చూసారా, దానికి ఉన్న అకౌంటింగ్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని వేరే కంపెనీ కూడా ఫాలో అవుతుంటే అలాంటి 2-3 కంపెనీస్ ఎన్ని కంపెనీస్ ఉంటే అన్ని వీటిని ఫాలో అవుతున్నాయో ఈ గ్యాప్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని, దాన్ని బట్టి అప్పుడు ఆ కంపెనీస్ని మనం కంపేర్ చేసుకోవడానికి మనకు వీలుగా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు ట్రాన్స్పరెన్సీ. ద ట్రాన్స్పరెన్సీ అండ్ కన్సిస్టెన్సీ ప్రొవైడెడ్ బై గాప్ ఎనేబుల్ ఇన్వెస్టర్స్ అండ్ స్టేక్ హోల్డర్స్ టు మేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ రిలయబుల్ ఎవిడెన్స్. అదే ఇందాక అనుకున్నాం కదా, ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే స్టేక్ హోల్డర్స్ కానీ ఇలాంటి వాళ్ళకి రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మోర్ ఓవర్ కంపెనీస్ కెన్ ఎవాల్యుయేట్ స్ట్రాటజిక్ బిజినెస్ ఆప్షన్స్ మోర్ ఎఫెక్టివ్లీ డ్యూ టు ది ఇన్ఫార్మిటీ అండ్ క్లారిటీ ఆఫర్డ్ బై గాప్ స్టాండర్డ్స్. అలా కనుక వీళ్ళు గ్యాప్ స్టాండర్డ్స్ని ఫాలో అవుతా వీళ్ళు బయటికి రిలీజ్ చేసిన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ని కంపేర్ చేసుకోవడానికి వీళ్ళకి చాలా బెటర్గా ఉంటుందండి. అప్పుడు యూనిఫామ్గా అనిపిస్తుంది. అంటే ఒకళ్ళు వచ్చేటప్పటికి గాప్, ఇంకొకళ్ళు ఏమో ఇలా వేరే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇది చేస్తా అంటే అప్పుడు రెండింటికి కంపేర్ చేసుకోవడం కష్టం అవుతుంది కదా. అదే సేమ్ అందరూ కనుక ఒకే స్టాండర్డ్స్ని ఫాలో అవుతుంటే వాళ్ళు కంపేర్ చేసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది. ద రూల్స్ ఆఫ్ గాప్ ఆర్ బేసిక్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ గైడ్ లైన్స్. ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ రూల్స్ అండ్ స్టాండర్డ్స్ ఇష్యూడ్ బై ది FASB అండ్ ఇట్స్ ప్రిడెసెసర్ ద అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ బోర్డ్. వాళ్ళు గాప్లో ఏంటంటే ఈ రూల్స్ కూడా అడ్హర్ చేసుకోవాలండి. FASB అండ్ ఇట్స్ ప్రిడెసెసర్ ద అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ బోర్డ్. వీళ్ళు ఫార్ములేట్ చేసిన రూల్స్ కూడా వీళ్ళు ఫాలో అవ్వాలి. జనరల్లీ యాక్సెప్టెడ్ ఇండస్ట్రీ ప్రాక్టీసెస్, అందరూ యాక్సెప్ట్ చేసే ఇండస్ట్రీ ప్రాక్టీసెస్ని వీళ్ళు కూడా అవలంబించాలి. గ్యాప్ ఏదైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో అవి తీసుకునే వాళ్ళు అందరూ జనరల్గా ఇండస్ట్రీలో అందరూ యాక్సెప్ట్ చేసిన ప్రాక్టీసెస్ని వీళ్ళు కూడా చేయాలి. అంతేగాని వీళ్ళు కొత్తగా డిఫరెంట్ ప్రాక్టీస్ అనేది ఏమి చేయకూడదు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. పర్పస్. IFRS were created to establish a common global language for accounting, ensuring that company accounts are understandable and comparable across international boundaries. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ IFRS వాళ్ళు క్రియేట్ చేసిన కామన్ గ్లోబల్ లాంగ్వేజ్. అంటే అందరూ కంపెనీస్ కూడా ఇదే గ్లోబల్ అకౌంటింగ్ లాంగ్వేజ్ అనేది కనుక యూజ్ చేశారనుకోండి, అప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ని మనం కంపేర్ చేసుకోవడం అనేది ఈజీగా ఉంటుందండి. అది కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ బౌండరీస్. ఇప్పుడు ఈ కంట్రీలో ఉన్న కంపెనీని వేరే కంట్రీలో ఉన్న కంపెనీతో కంపేర్ చేసుకోవాలంటే మన అకౌంటింగ్ స్టాండర్డ్స్ వాళ్ళవి వేరువేరుగా ఉంటాయి. అలాంటప్పుడు మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ IFRS కనుక ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారో, అంటే దాని బేసిస్గా ఎవరైతే ఇది చేసుకుంటారో మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ ఎలాంటి బయటకు ఇస్తారో, అప్పుడు మనకి ఏ కంట్రీలో ఉన్నా సరే ఆ కంపెనీ అనేది కంపేర్ చేసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ది స్టాండర్డ్స్ ఆర్ ప్రోగ్రెసివ్లీ రీప్లేసింగ్ ది డైవర్స్ నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. నిదానంగా ఇలాంటి స్టాండర్డ్స్ కనుక ఫాలో అవుతుంటే ఏ కంట్రీకి ఆ కంట్రీ ఉండే సెపరేట్ స్టాండర్డ్స్ ఉంటాయి చూసారా అకౌంటింగ్ స్టాండర్డ్స్, వాటిని పక్కన పెట్టి ఈ కామన్గా ఉండే ఈ IFRSని తీసుకుంటే కనుక వీలుగా ఉంటుందండి అన్ని కంట్రీస్లో ఉన్న వాళ్ళకి కూడా. అప్పుడు దాని ప్రకారం ఏంటంటే ఈ FDIలు కానీ FPIలు కానీ ఇవన్నీ పెరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు ఈజీగా ఉంటుంది, వాళ్ళు కూడా కంపెనీస్ గురించి తెలుసుకోవడానికి దాని ఫైనాన్షియల్ స్ట్రెంత్ అనేది ఎలా ఉందనేది. నెక్స్ట్ వచ్చేటప్పటికి డెవలప్మెంట్ ఆఫ్ IFRS. ఇనిషియల్ ఫేజ్. ఒరిజినల్లీ నేమ్డ్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. దీస్ వర్ ఇష్యూడ్ బిట్వీన్ 1973 and 2001 బై ది బోర్డ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కమిటీ. నెక్స్ట్ ఫస్ట్ ఇనిషియల్ ఫేజ్లో వచ్చేటప్పటికి అసలు దీన్ని ఫస్ట్ ఏమనేవాళ్ళు అంటే ఈ IFRSని ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవాళ్ళు అండి, IAS. దీస్ వర్ ఇష్యూడ్ బిట్వీన్ 1973 and 2001. ఈ మధ్యలో టైం ఫ్రేమ్లో వీటిని ఫార్ములేట్ చేశారు. 1973 నుంచి 2001 మధ్యలో ఎవరు ఫార్ములేట్ చేశారంటే బోర్డ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కమిటీ. ఈ IASC వాళ్ళు వీటిని తయారు చేశారండి. నెక్స్ట్ ట్రాన్సిషన్ టు IASB.
On 1st April 2001, the International Accounting Standards Board took over from the IASC and adopted the existing IAS, which are still referred to as International Accounting Standards. ఈ 2001 నుంచి కూడా వీళ్ళు ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనే కంపెనీ ఈ ఐఏఎస్ కింద మారిందండి. అదే ఈ ఇండియన్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని అడాప్ట్ చేసుకున్నారు. అవి ఇప్పటికీ కూడా ఇంకా వాడుకలోనే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పుడు కరెంట్ స్టాండర్డ్స్. ది ఐఏఎస్బి హ్యాస్ కంటిన్యూ టు డెవలప్ న్యూ స్టాండర్డ్స్ నేమింగ్ దెమ్ ఐఎఫ్ఆర్ఎస్. టు డేట్ దెర్ ఆర్ 41 ఐఏఎస్ అండ్ 17 ఐఎఫ్ఆర్ఎస్. ఈ ఐఏఎస్బి వాళ్ళు వచ్చేటప్పటికి ప్రస్తుతానికి కూడా ఇంకా కొత్త స్టాండర్డ్స్ అనేవి ఫార్ములేట్ చేస్తూనే ఉన్నారు. ఇది ఎప్పుడు కూడా నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. ఎప్పటికప్పుడు కొత్తగా అప్పుడున్న ఎకనామిక్ సిచ్యువేషన్స్ని బట్టి వీళ్ళు కొత్తగా రూల్స్ ఏవో ఒకటి తీసుకొస్తూనే ఉంటారు. పాతవి ఉన్న కనుక ప్రజెంట్ టైం లైన్కి అనుగుణంగా లేకపోతే కనుక వాటిని డిలీట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతానికి వచ్చేటప్పటికి 41 ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి, 17 వచ్చేటప్పటికి ఐఎఫ్ఆర్ఎస్లు ఉన్నాయండి. International Financial Reporting Interpretations Committee. Mandate. The Interpretations Committee reviews widespread accounting issues that arise within the context of current IFRS and provides authoritative guidance known as IFRICs on those issues in a timely manner. ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఇంటర్ప్రిటేషన్స్ కమిటీ అంటే ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఉంటాయి చూసారు కదండి, వాటిని ఇంటర్ప్రిట్ చేసేది దానికి ఒక కమిటీ అండి. ఇది ఐఎఫ్ఆర్ఐసి దీని ఫుల్ ఫామ్ వచ్చేటప్పటికి. వీళ్ళు ఏం చేస్తారండి, ఇలాంటి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఉంటాయి చూసారా, వాటిని ఇంటర్ప్రిట్ చేసి వీళ్ళు మళ్ళీ ఒక సెపరేట్ గైడ్ లైన్స్ అనేవి ఇస్తారండి. అది కూడా ఏంటి, టైమ్లీ మేనర్ అంటే మంత్లీ కానీ లేకపోతే క్వార్టర్లీ కానీ ఇలా వీళ్ళు వాటిని జనాలకు అందరికీ డిస్క్లోజ్ చేస్తారు అన్ని కంపెనీస్ ఫాలో అవడానికి. నెక్స్ట్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఐఎఫ్ఆర్ఎస్. గ్లోబల్ అడాప్షన్. మోర్ దెన్ 100 countries have adopted IFRS, although some countries are still in the process of implementing these standards. ప్రస్తుతానికి వచ్చేటప్పటికి 100 కంట్రీస్, మోర్ దాన్ 100 కంట్రీస్ అనేది ఐఎఫ్ఆర్ఎస్ని అడాప్ట్ చేసుకున్నాయండి. ఇంకా కొన్ని కంపెనీస్ వచ్చేటప్పటికి అడాప్ట్ చేసుకోవడానికి ప్రాసెస్లో ఉన్నాయి ఇవి. ఇండియాస్ ఇంప్లిమెంటేషన్. ద కంపెనీస్ యాక్ట్ 2013 in India introduced new provisions including the requirement to prepare consolidated financial statements which supports the implementation of Indian accounting standards converged with IFRS. ఈ కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం ఇండియాలో కూడా ఇండియా ఇంట్రడ్యూస్ న్యూ ప్రొవిజన్స్. వీళ్ళు కొన్ని ప్రొవిజన్స్ అనేవి చేసుకున్నారండి. ఏంటిదంటే ఇంక్లూడింగ్ ద రిక్వైర్మెంట్ టు ప్రిపేర్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి మనం తయారు చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక కంపెనీకి రెండు కానీ 3 కానీ సబ్సిడరీ కంపెనీస్ ఉన్నాయనుకోండి, వాటిలన్నిటిది కూడా కన్సాలిడేట్ చేసుకొని వాటికి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది చేయాలి. స్టాండ్ అలోన్ చేస్తే సరిపోదు, దానికి సెపరేట్గా చేయడం కన్నా కూడా అన్నీ కూడా పేరెంట్ కంపెనీ కింద ఇది ఉంటుంది. ఆ కింద ఉన్న సబ్సిడరీ కంపెనీస్ ఉన్నాయి చూసారా, వీటిలన్నింటినీ కన్సాలిడేట్ చేసుకొని ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది చేస్తారు. విచ్ సపోర్ట్స్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కన్వర్జ్ విత్ ఐఎఫ్ఆర్ఎస్. కన్వర్జెన్స్ అంటే ఏంటంటే ఇది కనుక ఫాలో అయితే కనుక నెక్స్ట్ మన ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఈ ఐఎఫ్ఆర్ఎస్ రెండు కూడా మనకి ఇంటర్నేషనల్ ఇది కూడా రెండు కలుస్తాయండి. ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ యూఎస్జేఏపీ అండ్ ఐఎఫ్ఆర్ఎస్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఏరియా, పర్పస్ ఆఫ్ ఫ్రేమ్వర్క్. యూఎస్జేఏపీ, ఐఎఫ్ఆర్ఎస్. Purpose of framework. No provision that expressly requires management to consider the framework in the absence of a standard or interpretation for an issue. Company management is expressly required to consider పర్పస్ ఆఫ్ ఫ్రేమ్వర్క్. ఇందులో వచ్చేటప్పటికి యూఎస్జేఏలో మనకి నో ప్రొవిజన్ దట్ ఎక్స్ప్రెస్లీ రిక్వైర్స్ మేనేజ్మెంట్ టు కన్సిడర్ ది ఫ్రేమ్వర్క్ ఇన్ ది ఆప్షన్స్ ఆఫ్ ఎ స్టాండర్డ్ ఆర్ ఇంటర్ప్రిటేషన్ ఫర్ అన్ ఇష్యూ. అంటే కొన్ని కంపెనీస్ కావాలనుకుంటే కనుక వీటిని ఫాలో అవ్వచ్చు అండి, లేకపోతే ఫాలో అవ్వకపోయినా పర్లేదు. అంతేగాని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అనే రూల్ అయితే లేదు. అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యే కంపెనీలు మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, మిగిలిన కంపెనీస్ అన్ని ఫాలో అవ్వాలని రూల్ అయితే లేదండి. ఐఎఫ్ఆర్ఎస్. కంపెనీ మేనేజ్మెంట్ ఈజ్ ఎక్స్ప్రెస్లీ రిక్వైర్డ్ టు కన్సిడర్ ది ఫ్రేమ్వర్క్ ఇఫ్ దర్ ఈస్ నో స్టాండర్డ్ ఆర్ ఇంప్లిమెంటేషన్ ఫర్ అన్ ఇష్యూ, ఇంటర్ప్రిటేషన్ ఫర్ అన్ ఇష్యూ. వీళ్ళు మాత్రం ఐఎఫ్ఆర్ఎస్ స్టాండర్డ్స్ అనేవి కొన్ని జ్యూరిస్డిక్షన్స్లో ఉన్న కంపెనీస్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి ఇంటర్నేషనల్ బిజినెస్ చేసేవి. జ్యూరిస్డిక్షన్ వచ్చేటప్పటికి అప్లికబుల్ ఇన్ యూఎస్ స్టేట్స్. వేరియేషన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సమ్ కంట్రీస్ ఇన్ వెస్టర్న్ యూరోప్ అండ్ కెనడా. ఇది వచ్చేటప్పటికి దీని జ్యూరిస్డిక్షన్ వచ్చేటప్పటికి అంటే ఇది ఎక్కడైతే ఫాలో అవుతారంటే యూఎస్లో మాత్రమే ఫాలో అవుతారు. అది కొన్ని కంపెనీస్ వెస్టర్న్ కంట్రీస్లో, వెస్టర్న్ వాటిల్లో, వెస్టర్న్ యూరోప్, కెనడాలో మాత్రం ఫాలో అవుతారండి. నెక్స్ట్ ఐఎఫ్ఆర్ఎస్ వచ్చేటప్పటికి ఐఎఫ్ఆర్ఎస్ స్టాండర్డ్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ 167 జ్యూరిస్డిక్షన్స్ అండ్ పర్మిటెడ్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్. ఇది వచ్చేటప్పటికి ఆల్రెడీ 167 కంట్రీస్ ఫాలో అవుతున్నాయి. నెక్స్ట్ ఇంకా వేరే పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్లో కూడా ఫర్దర్గా వీటిని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి చూస్తున్నారు. ఫ్రేమ్డ్ బై ఫైనాన్షియల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్, ఈ ఎఫ్ఏఎస్బి వాళ్ళు ఫ్రేమ్ చేస్తారండి యూఎస్జేఏపీ రూల్స్ వచ్చి.
అదే ఐఎఫ్ఆర్ఎస్ రూల్స్ వచ్చేటప్పటికి మనకి ఐఏఎస్బి వాళ్ళు, ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ అనే వాళ్ళు ఫ్రేమ్ చేస్తారు. నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంక్లూడ్. యూఎస్జేఏపీలో ఏమేమి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయంటే బ్యాలెన్స్ షీట్, ఇన్కమ్ స్టేట్మెంట్ ఉంటుంది, స్టేట్మెంట్ ఆఫ్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి చేంజెస్ ఇన్ ఈక్విటీలో ఉన్న చేంజెస్ జరిగినా అది కూడా మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఒకటి, ఫుట్ నోట్స్ ఒకటి, ఇవన్నీ కూడా ఉంటాయండి. అదే ఐఎఫ్ఆర్ఎస్లో వచ్చేటప్పటికి బ్యాలెన్స్ షీట్ ఒకటి, ఇన్కమ్ స్టేట్మెంట్, చేంజెస్ ఇన్ ఈక్విటీ, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అండ్ ఫుట్ నోట్స్. దానికి దీనికి తేడా ఏంటంటే కాంప్రహెన్సివ్ ఇన్కమ్ అనేది తేడా ఉందండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి అండర్లయింగ్ అజంప్షన్స్. ఇక్కడ మనకి కాంప్రహెన్సివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే నెట్ ఇన్కమ్ ప్లస్ వాళ్ళు ఫ్యూచర్లో రియలైజ్ అయ్యే ప్రాఫిట్స్ కానీ లేకపోతే లాసెస్ కానీ ఈ రెండింటిని కలిపితే అంటే ప్లస్ ఆర్ మైనస్ ఏదైతే ఉంటుందో అది వచ్చేటప్పటికి కాంప్రహెన్సివ్ ఇన్కమ్ అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి అండర్లయింగ్ అజంప్షన్స్. ద గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ఈజ్ నాట్ వెల్ డెవలప్డ్ ఇన్ ది యూఎస్జేఏపీ ఫ్రేమ్వర్క్. ఈ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అనేది ఇంకా ఇందులో అంత పెద్దగా డెవలప్ అవ్వలేదండి యూఎస్జేఏపీలో. అంటే ఖచ్చితంగా మన కంపెనీ అనేది ఫ్యూచర్లో కూడా ఆపరేషన్లోనే ఉంటుంది అనేది గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐఎఫ్ఆర్ఎస్ గివ్స్ ప్రామినెన్స్ టు అండర్లయింగ్ అజంప్షన్స్ సచ్ యాజ్ అక్రూవల్ అండ్ గోయింగ్ కన్సర్న్. క్యాష్ అక్రూవల్ ఉంటుంది చూసారా, దానికిను ఈ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అనే దానికి రెండింటికి కూడా మన ఐఎఫ్ఆర్ఎస్లో మనం ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇన్ జనరల్ బ్రాడ్ ఫోకస్ టు ప్రొవైడ్ రెలవెంట్ info to a wide range of stakeholders. JAP provides separate objectives for business and non-business entities. ఇది జనాలందరికీ తెలియడం కోసం, అంటే స్టేక్ హోల్డర్స్కి ఇలాంటి వాళ్ళకి అందరికీ తెలియడం కోసం బిజినెస్ ఎంటిటీస్కి ఒక రకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తుంది, నాన్ బిజినెస్ ఎంటిటీస్కి కొన్ని రకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తుంది అండి. అంటే ఇప్పుడు కొన్ని ఫర్మ్స్, ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే సోషల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి చూసారా, అలాంటి వాటికి వచ్చేటప్పటికి సెపరేట్గా ఉంటుంది. అంటే అవి వచ్చేటప్పటికి ఓన్లీ సర్వీస్ మాత్రమే ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కొన్ని, అలాంటి వాటికి సెపరేట్గా ఉంటుంది. అదే బిజినెస్ ఎంటిటీస్కి ఒక రకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తారు. ఐఎఫ్ఆర్ఎస్ ఇన్ జనరల్ బ్రాడ్ ఫోకస్ టు ప్రొవైడ్ రెలవెంట్ ఇన్ఫో టు ఏ వైడ్ రేంజ్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్. ఐఎఫ్ఆర్ఎస్ ప్రొవైడ్స్ ది సేమ్ సెట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఫర్ బిజినెస్ అండ్ నాన్ బిజినెస్ ఎంటిటీస్. ఇందులో వచ్చేటప్పటికి ఐఎఫ్ఆర్ఎస్లో ఉన్న కంపెనీస్ మాత్రం, ఇంటర్నేషనల్ బిజినెస్ చేసే కంపెనీస్ మాత్రం సేమ్ ఈ ఐఎఫ్ఆర్ఎస్లో ఎలా ఉంటాయంటే బిజినెస్ ఎంటిటీస్కి నాన్ బిజినెస్ ఎంటిటీస్కి రెండింటికి కూడా ఒకే రకమైన రూల్స్ అనేవి అప్లై అవుతాయండి. మైనారిటీ ఇంట్రెస్ట్ ఇంక్లూడెడ్ ఇన్ లయబిలిటీస్. ఇందులో మైనారిటీ ఇంట్రెస్ట్ అనేది వచ్చేటప్పటికి లయబిలిటీస్లో యాడ్ చేస్తారండి. ఇందులో వచ్చేటప్పటికి ఈక్విటీలో యాడ్ చేస్తారు మైనారిటీ ఇంట్రెస్ట్ అనేది. మనకి మైనారిటీ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక కంపెనీలో మీరు కానీ నేను కానీ ఏదన్నా షేర్ అనేది హోల్డ్ చేస్తున్నాం అనుకోండి, ప్రమోటర్స్ కాకుండా ఇంకా మిగిలిన ఇండివిజువల్ షేర్ హోల్డర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు హోల్డ్ చేసే షేర్స్ వచ్చేటప్పటికి మైనారిటీ ఇంట్రెస్ట్ అంటారండి. అది వచ్చేటప్పటికి మనకి యూఎస్జేఏపీలో వాటిని లయబిలిటీస్ కింద ట్రీట్ చేస్తారు. అదే ఇందులో ఐఎఫ్ఆర్ఎస్లో వచ్చేటప్పటికి వాటిని ఈక్విటీ కింద ట్రీట్ చేస్తారండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి డెఫర్డ్ ట్యాక్సెస్ అంటే ఫ్యూచర్లో మనం కట్టాల్సిన ట్యాక్సెస్ ఉంటాయి చూసారా, వాటిని డెఫర్డ్ ట్యాక్సెస్ అంటారు. అవి వచ్చేటప్పటికి యూఎస్జేఏపీలో మనకి అసెట్స్ అండ్ లయబిలిటీస్లో ఉంటాయి, ఇంక్లూడెడ్ విత్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. అదే ఇందులో ఐఎఫ్ఆర్ఎస్లో వచ్చేటప్పటికి సెపరేట్ ఐటమ్ ఇన్ బ్యాలెన్స్ షీట్, వాటిని సెపరేట్ ఒక ఐటమ్ కింద ట్రీట్ చేస్తారండి బ్యాలెన్స్ షీట్లో. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ వచ్చేటప్పటికి సెపరేట్ ఆబ్జెక్టివ్స్ ఫర్ బిజినెస్ అండ్ నాన్ బిజినెస్ ఎంటిటీస్. ఇందులో బిజినెస్ ఎంటిటీస్కి నాన్ బిజినెస్ ఎంటిటీస్కి రెండింటికి కూడా సెపరేట్ ఇది కింద ట్రీట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి సేమ్ ఆబ్జెక్టివ్స్ ఫర్ బిజినెస్ అండ్ నాన్ బిజినెస్ ఎంటిటీస్. బిజినెస్ ఎంటిటీస్కి నాన్ బిజినెస్ ఎంటిటీస్కి రెండింటికి కూడా ఒకే టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్, రెలవెన్స్ అండ్ రిలయబిలిటీ, కంపారబిలిటీ గ్రేటర్ దాన్ కంపారబిలిటీ ఇస్ గ్రేటర్ దాన్ అండర్స్టాండబిలిటీ. ఇందులో వచ్చేటప్పటికి క్వాలిటీస్ వచ్చేటప్పటికి మనకి హైరార్కీ అనేది ఉంటుందండి. ఇక్కడ నో హైరార్కీ అనేది, ఇది వచ్చేటప్పటికి హైరార్కీ అనేది ఉంటుందండి మనకి. ఇందులో వచ్చేటప్పటికి నో హైరార్కీ. అంటే ఇందులో రెలవెన్స్ అండ్ రిలయబిలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, దానికన్నా ఎక్కువ కంపారబిలిటీకి ఎక్కువ ఉంటుంది, దానికన్నా ఎక్కువ వచ్చేటప్పటికి అండర్స్టాండబిలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుందండి. ఇందులో వచ్చేటప్పటికి అలాంటి హైరార్కీ అనేది ఏమి ఉండదు. వాల్యుయేషన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, కాస్ట్ మోడల్. ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ వాల్యూడ్ అట్ హిస్టారికల్ కాస్ట్ లెస్ డిప్రిసియేషన్. ఇందులో వచ్చేటప్పటికి కాస్ట్ మోడల్ అనేదాన్ని అవలంబిస్తారండి. ఫిక్స్డ్ అసెట్స్ యొక్క వాల్యూ ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి ఇందులో వచ్చేటప్పటికి కాస్ట్ మోడల్ ఉపయోగిస్తారు. అంటే వాళ్ళు కొన్న ప్రైస్లో నుంచి డెప్రిసియేషన్ అనేది తీసేస్తారండి. ప్రస్తుతానికి ఆ ఐటమ్కి ఉన్న కాస్ట్ అనేది ఎంత ఉందనేది చెప్తుంది ఇది. రీవాల్యుయేషన్ మోడల్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ వాల్యూడ్ అట్ ఫెయిర్ వాల్యూ లెస్ డిప్రిసియేషన్. అంటే వాళ్ళు కొన్న ప్రైస్ కాకుండా మార్కెట్లో అసలు దానికి వేరు కంపెనీస్ కనుక దాన్ని ఇది చేస్తా అంటే అమ్ముతుంటే కనుక ఫెయిర్ వాల్యూ ఎంత అయితే ఉందో మార్కెట్లో దాంట్లోంచి డిప్రిసియేషన్ తీసేస్తారండి. ఇందులో మనకి ఐఎఫ్ఆర్ఎస్లో వచ్చేటప్పటికి ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఇందులో దీని ప్రకారం యూఎస్జేఏపీ ప్రకారం ఎలా చేస్తారంటే LIFO, FIFO ఆర్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్. LIFO అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అండి, అదే FIFO అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఆ రెండు ప్రకారాల్లోనూ లేకపోతే వెయిటెడ్ యావరేజ్ ప్రకారంగా కూడా తెస్తారు. వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ అంటే వచ్చేటప్పటికి మనకి
కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి, ఒక 100 ఐటమ్స్ ఉన్నాయి, వాటిలో ఒక్కో ఐటమ్ తయారు చేయడానికి ఒక్కో కాస్ట్ అయింది. కాకపోతే వాటిని అన్నింటిని తయారు చేయడానికి వాటికి అయ్యే యావరేజ్ కాస్ట్ అంటే అన్నిటిని తయారు చేయడానికి అయ్యే ఖర్చు డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చేసుకుంటే కనుక మనకు వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ వస్తుంది. దాని ప్రకారం ఇది చేస్తారు. అదే ఇందులో వచ్చేటప్పటికి FIFO ఆర్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్, ఈ రెండిట్లో ఏదైనా ఉపయోగిస్తారండి. మనకి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఏదైతే ఫస్ట్ మనం తీసుకొచ్చామో దాన్ని ఫస్ట్ అమ్మేస్తాం, అది వచ్చేటప్పటికి FIFO. అదే LIFO అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అండి. లాస్ట్ మనం ఏ ఐటమ్ అయితే కొన్నామో దాన్ని ఫస్ట్ అమ్ముతాం, అది వచ్చేటప్పటికి LIFO. నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ మెకానిజం. ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ రిఫర్స్ టు ది మెథడ్ యూజ్డ్ టు సెల్ ఏ ప్రొడక్ట్ ఫ్రమ్ వన్ సబ్సిడరీ టు అనదర్ విత్ ఇన్ ఏ కంపెనీ. అంటే ఏంటంటే ఒక కంపెనీ ఉందనుకోండి, దాని కింద వేరే సబ్సిడరీ కంపెనీ ఉంటే కనుక ఈ కంపెనీ వచ్చి వేరే దాని కింద సబ్సిడరీ కంపెనీకి అమ్మటాన్ని ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ అంటారండి. దిస్ అప్రోచ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ వెన్ ది సబ్సిడరీస్ ఆఫ్ ఎ పేరెంట్ కంపెనీ ఆర్ మెజర్డ్ యాజ్ సెపరేట్ ప్రాఫిట్ సెంటర్స్. ఇది ఎప్పుడు ఉపయోగిస్తారంటే కనుక ఒక కంపెనీ కింద 2-3 సబ్సిడరీస్ లేకపోతే కొన్ని సబ్సిడరీ కంపెనీలు ఉంటే కనుక ఆ టైంలో దీన్ని ఉపయోగిస్తారు. ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఎఫెక్ట్స్ ది పర్చేసింగ్ బిహేవియర్ ఆఫ్ ది సబ్సిడరీస్ అండ్ కెన్ హ్యావ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఫర్ ది కంపెనీ యాజ్ ఎ హోల్. ఇది సబ్సిడరీస్ కి వీళ్ళు చేసిన బిజినెస్ ని కూడా వీళ్ళు బయట వేరే ఎంటిటీస్ తో వీళ్ళు చేసిన బిజినెస్ కింద ట్రీట్ చేస్తారండి. ఇదంతా కూడా ఆ పేరెంట్ కంపెనీ ఏదైతే ఉందో దాని ట్యాక్స్ ఇంప్లికేషన్స్ మీద, ట్యాక్స్ అది కట్టాల్సిన ట్యాక్స్ మీద ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఆ లోపల ఉన్న సబ్సిడరీ కంపెనీస్ ఒకదాంతో ఒకటి ట్రాన్సాక్షన్స్ పెట్టుకున్నా కూడా. ఈ ఇష్యూస్ ఇంక్లూడ్ రెవెన్యూ బేసిస్, ప్రిఫర్డ్ కస్టమర్స్, ప్రిఫర్డ్ సప్లయర్స్, ట్రెడిషనల్ మెథడ్స్. ఇందులో మెయిన్ ఈ కీ ఇష్యూస్ ఏమేమి ఉంటాయంటే రెవెన్యూ బేసిస్, వీళ్ళు ఏ ప్రకారంగా రెవెన్యూ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ప్రిఫర్డ్ కస్టమర్స్, ఎవరినైతే వీళ్ళు కస్టమర్స్ కింద పెట్టుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ప్రిఫర్డ్ సప్లయర్స్, ఏ సప్లయర్స్ దగ్గర నుంచి వీళ్ళు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ట్రెడిషనల్ మెథడ్స్, మార్కెట్ రేట్, ట్రాన్స్ఫర్ ప్రైస్. The simplest transfer price is to use the market price, allowing the upstream subsidiary to sell internally or externally at the same profit, achieving the highest possible profit without mandated price schemes or duties. ఇది వచ్చేటప్పటికి మనకి మార్కెట్ రేట్, ట్రాన్స్ఫర్ ప్రైస్. ఒకవేళ వీళ్ళు కనుక ఇందులోనే సబ్సిడరీస్కి కనుక వీళ్ళు సెల్ చేసుకుంటుంటే, ఒకదాని నుంచి ఒకటి సెల్ చేసుకుంటుంటే మార్కెట్ ప్రైస్ ఎంత అయితే ఉందో అదే ప్రైస్కి వీళ్ళు వాళ్ళ సబ్సిడరీ కంపెనీకి అయినా సరే అదే ప్రైస్కి అమ్ముతారండి. ఇది వచ్చేటప్పటికి సేమ్ ప్రాఫిట్, వాళ్ళ బయట వాళ్ళకి అమ్మితే వీళ్ళకి ఎంత ప్రాఫిట్ అయితే తీసుకుంటారో అంతే ప్రాఫిట్ వీళ్ళు సబ్సిడరీ కంపెనీకి అమ్మినా సరే తీసుకుంటారండి. ఇది వచ్చేటప్పటికి మనకి దీన్ని మార్కెట్ రేట్ ట్రాన్స్ఫర్ ప్రైస్ అంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి అడ్జస్టెడ్ మార్కెట్ రేట్ ట్రాన్స్ఫర్ ప్రైస్. when marketing price is not feasible, adjustments can be made to the price such as reducing the market price to the account for the presumed absence of bad debts with corporate management likely intervening in case of non-payment risks.